నమస్కారం. టీసీఎన్ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యతను ఇస్తూ విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు కృషి చేస్తుంది. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్. పీసీ అండ్ పీఎండీటీ యాక్ట్ను పగడ్బందీగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అమలు చేయాలి. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశం. చిత్తూరు నగరంలోని మున్సిపల్ పార్కులో నిర్దేశించిన పనులను వేగవంతంగా పూర్తి చేయాలి. నగరపాలక ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించిన నగర కమిషనర్ అరుణ. వార్తల్లోని వివరాలు. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యతనిస్తూ విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు కృషి చేస్తోందని, ప్రతి విద్యార్థి దీనిని సద్వినియోగం చేసుకోవాలని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పిలుపునిచ్చారు. విద్యార్థులు చదువుతో పాటు లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవాలని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ విద్యార్థులకు సూచించారు. మంగళవారం చిత్తూరు నగరంలోని పీసీఆర్ జూనియర్ కళాశాలలో సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర పథకం ద్వారా ఉచిత పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచి చదువుల పట్ల ఆసక్తితో పాటు లక్ష్యాన్ని ఏర్పరచుకొని సాధించేందుకు కృషి చేయాలన్నారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యకు పెద్దపీట వేశారన్నారు. భవిష్యత్తులో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలో మరిన్ని అభివృద్ధి పథకాలను అమలు చేసి విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తారన్నారు. 175 సంవత్సరాల చరిత్ర కలిగిన పీసీఆర్ ప్రభుత్వ ఉన్నత కళాశాలను పూర్తి స్థాయి మోడల్ కళాశాలగా తీర్చిదిద్దేందుకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని, ఎంతో మంది గొప్ప వ్యక్తులు చదివిన కళాశాలలో నేడు తాను పుస్తకాలు పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రతి పథకాన్ని అందిపుచ్చుకొని విద్యార్థులు అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి బాటలో నడుస్తుందని, ఈ విషయాన్ని ప్రతి ఒక్క విద్యార్థి గుర్తించుకోవాలని, వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని స్పష్టం చేశారు. అనంతరం విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డిబిఈఓ సయ్యద్ మౌలా, పీసీఆర్ కళాశాల ప్రిన్సిపల్ అబ్దుల్ మసీద్, వొకేషనల్ కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు, టీడీపీ మాజీ మేయర్ కటారి హేమలత, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అట్లూరి శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే గాంధీ, కార్పొరేటర్ అశోక్, మహిళా నాయకురాలు వైబి రాజేశ్వరి, విద్యార్థులు పాల్గొన్నారు. ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులకి, అలాగే 5th to 10th వారికి స్టూడెంట్స్కి అందరికీ బ్యాగ్స్, పుస్తకాలు పంపిణీ కార్యక్రమం జరిగింది. అలాగే ఈ పీసీఆర్ కళాశాల 170 సంవత్సరాల క్రితం నాటిది. ఆనాటి ఇంగ్లీష్ వారు నిర్మించారు దీన్ని. ఆనాటి చెన్నంరెడ్డి గారి స్థలదాత స్థలం ఇచ్చారు కాబట్టి అప్పటి ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించిన నవాబ్ గారు ఈ స్కూల్ని నిర్మించడం జరిగింది. ఆ తర్వాత 170 సంవత్సరాలు ఈ కళాశాల నుండి ఎందరో గొప్ప వారు చదువుకొని మా తెలుగు తల్లి గీతం రచించిన ఆచార్య శంకరాచార్యులు వారు కూడా ఇక్కడ నుండే ఉపాధ్యాయుడిగా పనిచేసిన అనుభవాలు. ఇక్కడ చాలామంది నాయకులు చిత్తూరు జిల్లాకు సంబంధించి యోగినాథ్ గారు, గాంధీ గారు, సీకే బాబు గారు అందరూ కూడా ఇక్కడే చదువుకున్నారు కాబట్టి ఆనాటి దాతలు ఎల్లకాలం ఈ స్కూల్లో చదువుకునే పిల్లలు బాగుండాలి, బాగా అభివృద్ధి చెందాలని ఈ స్కూల్ని దానం చేయడం కూడా జరిగింది. అలాగే వారి పేరు కూడా చిరస్థాయిగా ఎలాగైతే పీసీఆర్ కళాశాలలో ఉందో అలాగే ఇంకా అనేక మంది దాతలు కూడా ఎక్కడెక్కడైతే స్కూల్స్కి ఇచ్చి విద్యార్థుల్ని విద్యావంతులుగా తయారు చేసిన ఆ ఉపాధ్యాయులందరికీ కూడా నా పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈనాటి ప్రభుత్వానికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తుంటే చదువుకునే విద్యార్థులకి పుస్తకాలు కావచ్చు, బ్యాగులు కావచ్చు, యూనిఫారాలు కావచ్చు, అనేక రకంగా విద్యార్థులను ఆదుకోవడానికి ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుంది కాబట్టి ప్రత్యేకంగా నారా లోకేష్ గారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ బిల్డింగ్ కూడా హెరిటేజెస్ బిల్డింగ్ కాబట్టి దీన్ని చిత్తూరు ఎమ్మెల్యేగా నాకున్న అవకాశంలో దీన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసే విధంగా చర్యలు తీసుకోవడానికి ఇవాళ ఇక్కడ నిర్ణయం తీసుకున్నా. దీన్ని ఒక ఐకానిక్ బిల్డింగ్గా చిత్తూరుకి తయారు చేసే బాధ్యత
ఇవాళ నుండి నా పైన ఉంటుందని భావిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. బయట రావాలన్నా కూడా చదువు ద్వారా వస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ముఖ్యంగా ఇప్పుడు ఉన్న మన ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ బాబు గారు కూడా ఎడ్యుకేషన్ సిస్టమ్ పైన చాలా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్ కి ప్రైవేట్ కి ఇప్పుడు చాలా కొన్ని డిఫరెన్సెస్ ఉన్నా కూడా ఈక్వల్ గా వెళ్తున్నారు. గవర్నమెంట్ స్టూడెంట్స్ కానీ స్కూల్స్ లో కూడా మీకు ఇంకా మంచి ఎడ్యుకేషన్ ప్లస్ మీరు చదువుకున్న దానికి తగిన స్కిల్స్ ఉంటేనే మీకు మంచి ఉద్యోగాలు రాగలవు అనే ఉద్దేశంతోనే స్కిల్ డెవలప్మెంట్ పైన కూడా ప్రత్యేకంగా కూడా శ్రద్ధ తీసుకుంటున్నారు. కాబట్టి మీ అందరూ చాలా లక్కీ ప్రమోస్ అని కూడా మేము భావిస్తున్నాము. మీరు పెద్దలు ఇచ్చిన సజెషన్స్ అన్ని తీసుకొని మీ లైఫ్ ని మంచిగా డిజైన్ చేసుకొని మీ తల్లిదండ్రులకు వాళ్ళపై వాళ్ళు మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని మీరు మంచిగా వాళ్ళకి ఇస్తేనే అది మీరు ఎంత సంపాదించారు కాదు, మీరు లైఫ్ లో ఎంత బాగున్నారు అనేదాన్ని మీ తల్లిదండ్రులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాగే ఇక్కడ ఉన్న గురువులందరూ కూడా మీ అందరికీ ఏ విధంగా సజెస్ట్ చేస్తారో వాళ్ళు మంచి సూచనలు తీసుకొని మీ లైఫ్ ని బాగా డిజైన్ చేసుకుంటారని కూడా ఈ అల్లరి వయసులో మీ జీవితాన్ని అభివృద్ధి చేసేలాగా తీసుకోవాలి, కానీ అల్లరి పాలు అయ్యేలాగా మాత్రం దయచేసి తీసుకోవద్దని కూడా మీ అందరిని కోరుకుంటూ మీ అందరూ పీసీ అండ్ పిఎన్డిటి యాక్ట్ 1994ను పగడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన పీసీ అండ్ పిఎన్డిటి యాక్ట్ 1994 అమలుపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్త్రీ పురుష నిష్పత్తిలో జిల్లాలో చాలా వ్యత్యాసం ఉందని, స్త్రీ పురుషులు ఇరువురు సమానమేనని, లింగ వివక్ష ఉండరాదని, ఆడపిల్లలను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందన్నారు. గర్భిణీ స్కానింగ్ సమయంలో పుట్టబోయేది ఆడ శిశువు అని తెలుసుకుని గర్భస్రావం చేయించడం చాలా విచారించదగ్గ విషయమని, లింగ నిర్ధారణ చేసే స్కానింగ్ సెంటర్లపై తనిఖీలు నిర్వహించి చర్యలు చేపట్టాలన్నారు. లింగ నిర్ధారణ చట్ట విరుద్ధమేనన్న అంశాన్ని, ఆడపిల్లల ఆవశ్యకతను, బాల్య వివాహాలు జరగడం వలన కలిగే నష్టాలను క్షేత్రస్థాయిలో ఆశా, అంగన్వాడీ, ఏఎన్ఎంలు తెలియజేయాలని తెలిపారు. జిల్లా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు సరిహద్దుగా ఉన్నందున మరింత అప్రమత్తంగా ఉండి లింగ నిర్ధారణ పరీక్షలు జరగకుండా పోలీస్, డ్రగ్ కంట్రోల్ శాఖతో సమన్వయం చేసుకుని చర్యలు చేపట్టాలన్నారు. పీసీ అండ్ పిఎన్డిటి చట్టం అమలుపై డివిజన్ల స్థాయిలో సమావేశాలను నిర్వహించాలన్నారు. డిఎం అండ్ హెచ్ఓ చిత్తూరు డివిజన్, డిఐఓ పలమనేరు డివిజన్, అడిషనల్ డిఎం అండ్ హెచ్ఓ కుప్పం మరియు నగరి డివిజన్లలోని అన్ని పిహెచ్సిలను, అల్ట్రాసౌండ్ స్కానింగ్ కేంద్రాలను పరిశీలించి చట్టం అమలుపై చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ప్రభావతి దేవి, జిల్లా లెప్రసీ మరియు ఎయిడ్స్ అండ్ టీబీ అధికారి డాక్టర్ వెంకట ప్రసాద్, డిఐఓ డాక్టర్ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. జనసేన అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఆగస్టు నెల 5వ తేదీ వరకు జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు ప్రక్రియను పొడిగించడం జరిగిందని జనసేన పార్టీ నాయకురాలు పిఏసి రాష్ట్ర కార్యదర్శి ఆరణి కవిత తెలియజేశారు. ఈ సందర్భంగా చిత్తూరు ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ సభ్యత్వం నమోదు ముగియడంతో చాలా మంది నుంచి అందిన విన్నపం మేరకు రాష్ట్ర అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దృష్టికి సభ్యత్వ నమోదు ప్రక్రియను పొడిగించాలని కోరడంతో ఆయన వెంటనే స్పందిస్తూ ఆగస్టు 5వ తేదీ వరకు పొడిగించడం జరిగిందని అన్నారు. ఈ సభ్యత్వం నమోదు కార్యక్రమానికి ఒక ఫోటో, 500 రూపాయలు, ఆధార్ కార్డు, నామినీ పేరు అందులో పొందుపరచాలని తెలిపారు. కావున ప్రతి ఒక్కరూ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ మీడియా సమావేశంలో కార్పొరేటర్ పూర్ణ, రవి, కిషోర్, భరత్, అంజలి, వనిత తదితరులు పాల్గొన్నారు. ప్రారంభించడం జరిగింది. నిన్నటి వరకు 10 లక్షల సభ్యత్వాలు నమోదయ్యాయి. ఈ కార్యక్రమంలో ఇరు రాష్ట్రాల ప్రజలు పాల్గొనడి, జన సైనికులు, వీర మహిళలు, వాలంటీర్స్ అందరూ బాగా చేసి 10 లక్షల వరకు కంప్లీట్ చేయడం జరిగింది. ఇక్కడి నుంచి కొన్ని డౌట్స్ కొందరు వచ్చిందనేసి 1వ నెల మాకు
1వ వారంలో మాకు జీతాలు వస్తాయి కాబట్టి ఎక్స్టెండ్ చేస్తే బాగుంటుంది అని కోరడం వల్ల మేము పార్టీ ఆఫీస్కి ఇలా అడుగుతూ ఉన్నారు అనేసి కంప్లైంట్ రేజ్ చేసి పవన్ కళ్యాణ్ గారు పరిశీలించి దాన్ని ఆ క్రియాశీలక సభ్యత్వాలని 5వ తేదీ వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఈ క్రియాశీలక సభ్యత్వం అనేది పార్టీ ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం. ఇది ముఖ్యంగా జన సైనికుల కుటుంబ సభ్యులకి భరోసాగా నిలవాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇందులో క్రియాశీలక సభ్యత్వంతో పాటు ఇన్సూరెన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దానివల్ల జన సైనికుల కుటుంబాలకి భరోసాగా ఉంటుంది. కాబట్టి ఈ ఎక్స్టెండ్ చేసిండేది అందరూ సద్వినియోగం చేసుకొని ఈ చిత్తూరు నియోజకవర్గం నుంచి నిన్నటి వరకు 2600 సభ్యత్వాలు నమోదయ్యాయి. దీన్ని ఒక 5000 వరకు ఎక్స్టెండ్ చేసి పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్గా ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాను. ప్రతి ఒక్కరూ ఈ 5వ తేదీ వరకు ఎక్స్టెండ్ అయ్యేదాన్ని పరిశీలించి సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటా ఉన్నాను. చాలా తక్కువ వచ్చిందని బాధపడుతున్నారు. మా పిఓసి గారు, మా కవితక్క గారు చెప్పినట్టు కొన్ని మేము పార్టీ ఆఫీస్ దృష్టికి తీసుకెళ్ళామన్నా మనకి మంత్ సెంటర్లో ఇచ్చారు. 18 నుంచి 20 నుంచి వల్ల చాలా ఈ 10 రోజుల్లో చాలామంది చేసుకోలేకపోయారు. దాన్ని మనకి పవన్ కళ్యాణ్ గారు తెలియజేస్తే మనకి గడువు అనేది ఆగస్టు 5వ తారీఖు వరకు ఇచ్చారు. దానికి ముఖ్యంగా ఎవరైతే చేసుకోతున్నారో వాళ్ళకి ఆధార్ కార్డు, నెక్స్ట్ నామినీ ఆధార్ కార్డు, వాళ్ళ ఫోటో, వాళ్ళ మొబైల్ నంబరు, ఈ 500 రూపీస్ అమౌంట్, ఈ 4 తీసుకుని మనకి చిత్తూరులో కొంతమందికి లాగిన్స్ ఉన్నాయి. అది మన పిఓసి కవితక్క గారు ఒక పత్రికా రూపంలో ఎవరెవరికి కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళని సంప్రదిస్తే ప్రతి ఒక్క 50 వార్డుల్లో ప్రతి ఒక్కరికి లాగిన్స్ ఉన్నాయి. ఆ కన్సల్ట్ పర్సన్ ఎవరైనా మేము పేపర్ మూలంగా ప్రెస్ మూలంగా తెలియజేస్తాము. ఈ అవకాశాన్ని తప్పకుండా అందరూ సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆలోచించింది ఏమంటే మన కార్యకర్తలకు ఏదో ఒకటి చేయాలి అనే ఒక దృక్పథంతో ఇలా చేస్తే వాళ్ళ కుటుంబానికి ప్లస్ వాళ్ళకి ఒక ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. 500 రూపీస్ అనేసి అందరూ డబ్బులు ఏం చూడొద్దండి, మనకి అది చాలా ఇంపార్టెంట్. అది మేము జిల్లాలోనే ఇప్పుడు అన్ని చోట్ల కూడా చూస్తున్నాము. మన చిత్తూరులో కూడా లాస్ట్ ఇయర్ కన్నా ఈసారి నాకు తెలిసి కొంచెం ఎక్కువే జరిగింది అనుకుంటాను, డబుల్గా అయిందంటున్నారు. కాబట్టి దీన్ని అక్క చెప్పినట్టు 5000 అనే మార్క్ మనం చేర్చుకుంటే చిత్తూరు కూడా మనకి జనసేన అంటే ఏమి అనేది చిత్తూరులో మనం నిరూపించుకోగలుగుతాము. దీన్ని తప్పకుండా ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. చిత్తూరు నగరంలో మిట్టూరులోని మునుస్వామి నాయుడు మున్సిపల్ పార్కులో నిర్దేశించిన పనులను వేగవంతం చేయాలని కమిషనర్ అరుణ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం కమిషనర్ మునుస్వామి నాయుడు మున్సిపల్ పార్కును పరిశీలించారు. పార్కులో ఆట వస్తువులు, ప్రహరీ, వాకింగ్ ట్రాక్ను పరిశీలించారు. ప్రహరీకి రంగులు వేయాలని, ఆట వస్తువులకు మరమ్మతులు పూర్తి చేసి పెయింటింగ్ వేసి వినియోగానికి సిద్ధం చేయాలన్నారు. పూర్తి స్థాయిలో లైటింగ్ ఉండాలన్నారు. పార్కులో షటిల్ కోర్టు నిర్మాణానికి చర్యలు చేపట్టాలన్నారు. నిర్దేశించిన అభివృద్ధి పనులను సత్వరం ప్రారంభించి వేగవంతం చేయాలన్నారు. మిగిలిన పనులకు అంచనాల రూపొందించి సమర్పించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. పార్కు పరిసరాలను శుభ్రంగా ఉంచాలని ప్రజారోగ్య విభాగం అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఈ రమణ, ఏఈ లోకేష్, శానిటరీ ఇన్స్పెక్టర్ అమర్నాథ్ రెడ్డి, వార్డు కార్యదర్శులు పాల్గొన్నారు. షణ్ముగనాథుని ఆడికృతిక మహోత్సవం కాలభైరవ ట్రస్ట్ ఆధ్వర్యంలో వైభవోపేతంగా సాగింది. శ్రీ కామాక్షి అంబికా సమేత అగస్తీశ్వర స్వామి క్షేత్రంలో కొలువు తీరిన సుబ్రహ్మణ్య స్వామికి ఆడికృతికలను పురస్కరించుకొని ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చారణ నడుమ ప్రత్యేక అభిషేకాదులు నిర్వహించారు. అనంతరం భక్తులు సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. 6 ముఖాలతో షణ్ముగనాథునిగా భక్తులు కటాక్షిస్తున్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆడికృతిక మహోత్సవం జిల్లా వ్యాప్తంగా అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. భక్తులు కావళ్లు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. 1000 ఏళ్ల చారిత్రక నేపథ్యం కలిగిన శ్రీ కామాక్షి అంబికా సమేత అగస్తీశ్వర స్వామి క్షేత్రంలో మంగళవారం నాడు శ్రీ కాలభైరవ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆడికృతిక మహోత్సవం అంగరంగ వైభవంగా శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేక అభిషేకాదులు, పూజా కైంకర్యాలు కొనసాగాయి. ఆలయ ప్రధాన అర్చకులు శివాచార్యులు, ట్రస్ట్ చైర్మన్ వెంకటేష్ షణ్ముగనాథునికి ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించి ప్రాకారోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆలయ నిర్వాహకులు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఆపై విరివిగా అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొన్నారు. సరే సోమనాథ్ అయ్యో రామన్ పిట్ట కొంచెం కూత ఘనం అన్న చందంగా 28 సెకండ్లలో 50 మీటర్లు రన్నింగ్ చేసి ప్రపంచ రికార్డు సాధించాడు 21 నెలల చిన్నారి. వివరాల్లోకి వెళితే చిత్తూరు జిల్లా పలంనేరు మండలం శివారెడ్డి కాలనీకి చెందిన స్వరూప్ దంపతుల కుమారుడు శశిక గురుజాల ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సాధించాడు. ఇదే విషయంపై తల్లిదండ్రులు చిత్తూరు ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 29 సెకండ్ల 50 మీటర్ల రన్నింగ్ లో పాల్గొని 28 సెకండ్లలోనే తమ కుమారుడు ఈ లక్ష్యాన్ని సాధించి ప్రపంచ రికార్డును సాధించినట్లు తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని పోటీల్లో పాల్గొనేలా తమ కుమారుడిని తీర్చిదిద్దేందుకు సన్నద్ధం అవుతున్నామని, ప్రజల ఆశీస్సులు ఎల్లప్పుడూ తమ బిడ్డపై ఉండాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు. మాకు ఈ మెడల్ సర్టిఫికేట్ అన్ని ప్రొడ్యూస్ చేసినారు. We thank International Book of Records for recognizing our son's talent and మాకు చాలా గర్వంగా ఉంది. ఓకే మమ్మీ ఇప్పుడు మమ్మీ చూడు మమ్మీ మాట్లాడు. థ్యాంక్ యూ. చిత్తూరు టౌన్లో యాక్చువల్లీ ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు ఇంత చిన్న ఊరు నుండి ప్రతిభను ప్రోత్సహిస్తున్నారు అనేది చాలా మాకు చాలా గర్వంగా ఉంది. ఇట్స్ అ వెరీ హ్యాపీ మూమెంట్ ఫర్ అస్ యాస్ పేరెంట్స్. శరణ్కి చిన్న ఏజ్ నుండి బైక్స్ ఇవి చాలా ఇష్టం లేదు, ఎక్కువ పరిగెత్తే దాంట్లోనే ఇష్టపడుతున్నది. సో దాన్ని గుర్తించి మేము ఆయన పరిగెత్తారా అనేది చూసి రోజు మార్నింగ్ మన గ్రౌండ్స్లో రన్నింగ్ చేస్తాను. ఆయన ఆడుకున్నట్టే ఉన్నింది, బట్ హీఈస్ అ న్యాచురల్. పర్లేదు మమ్మీ మాట్లాడతారు. ఓకే చెప్పండి.
Actually, we'd like to thank International Book of Records. ఇంత చిన్న ఊరు నుండి వాళ్ళు ఎక్కడున్న ఈ ప్రతిభను గుర్తిస్తూ ఉన్నారు. పరిగెత్తేది అనేది ప్రతి పిల్లలకి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. ఎవ్రీ చైల్డ్ ఇస్ స్పెషల్. కానీ ఆ ప్రతిభను గుర్తించి మనము ఈ శరణ్కి చిన్న వయసు నుండి పరిగెత్తడం అంటే చాలా ఇష్టం. ఎక్కువ బైక్స్ కార్స్ కంటే పరిగెత్తడం ఇంట్లో ఎప్పుడూ పరిగెత్తేవాడు. సో దాన్ని చూసి మేము అనుకున్నాము కొంచెం రోజు మార్నింగ్ వెళ్ళి గ్రౌండ్లో రన్ చేసేది అట్లా చేసుకుంటూ ఉంటే చాలా యాక్టివ్గా పరిగెత్తా ఉన్నారు. సో దీన్ని చూసి చాలామంది మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళు సజెస్ట్ చేసినారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం విఐపి విరామ సమయంలో ఎల్వి సుబ్రహ్మణ్యం దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. కూడా కలవడానికి ఉత్సాహంతో ఉన్నాను. కలిసే అవకాశం దొరికితే వారితో కూడా మాట్లాడి ఏ విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క సేవలు భక్తులకు అందాలి అన్నది ఒక చక్కని ప్రణాళిక తయారు చేసుకుని వారు చేయగలగాలి. సమాజంలో అనేక రుగ్మతలకి ఈ రకమైన ధర్మ మార్గాన్ని వీరు ఒక చక్కని ఉదాహరణతో చూపించగలగాలి. వారు ధర్మంలోనే సంచారం చేయకుండా వారితో పాటు భక్తులందరినీ కూడా తీసుకెళ్లే ఒక గొప్ప ఆలోచన జరగాలి వారి ద్వారా. అది వారి మీద ఉన్న బాధ్యత. ఈఓ గారు ఈ భక్త బృందాలకి ఈ జట్టుకి నాయకుడిగా మనం భావించుకోవాలి. ఆ ఈఓ గారి యొక్క నేతృత్వంలో ఈ సేవలన్నీ జరగాలి. ఆ విధమైన ఒక ఉమ్మడి ఆ రకమైన సాంగత్యంతో వారు చేసినప్పుడు తప్పకుండా అనేక విశేషమైన సేవలు భక్తులకు అందే అవకాశం ఉంటుంది. ఇరువురికి కూడా చక్కని అనుభవం ఉన్నది. తప్పకుండా వారు బాగా చేస్తారని చెప్పి నాకు గట్టి నమ్మకం ఉన్నది. తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క స్థానం కేవలం డొనేషన్లు సంపాదించడమే కాదు అని నేను ఎప్పుడో చాలాసార్లు చెప్తూ వచ్చాను. స్వామివారు చూసుకుంటాడు ఆ కార్యం అంతా కూడా. మనం వచ్చిన దాన్ని ఏ విధంగా భక్తులకు అందించాలి, సాంప్రదాయాన్ని ఎలా నిలబెట్టాలి, స్వామివారి యొక్క ఉత్సవాలు ఎంత చక్కగా నిర్వహించాలి, అనేక ప్రాంతాల్లో దీన్ని ఏ విధంగా విస్తరింపచేయాలి, అలాగే మనకున్న మూలాలు అనేక మంది గొప్ప పండితులు అనేక గ్రంథాలు రాశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.